ఇండియాకి మొత్తం పెట్రోల్ రావడం ఆగిపోయిందా? ఇంకా రాదా? పెట్రోల్ అంతా బందా? పెట్రోలు, డీజిల్, గ్యాస్ అన్నీ బంద్ అయిపోయాయి అంటే అలాంటిది ఏమీ లేదు. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా కొట్టుకునేందుకు కొట్టేసుకుంటున్నారు పెట్రోల్ బంకుల దగ్గర అని అనుకోవచ్చు. నిజంగానే పెట్రోల్ ఆగిపోయేటువంటి పరిస్థితి ఉందా? దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియా ఎంత ఇంపార్టెన్స్ మన తెలుగు ప్రజలు కావచ్చు, మన భారతదేశ ప్రజలే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన భారతదేశంలో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఎంత గొర్రెలులాగా నమ్మేస్తున్నారో ఈ పెట్రోల్ బంక్ ఒక ఉదాహరణ చూస్తే మనకు అర్థమైపోద్ది. ఎందుకు అంత గొర్రెలుగా అన్నానంటే, సోషల్ మీడియాలో ఏది పడితే అది నమ్మేసి చాలామంది ఎదుగో పెట్రోల్ అయిపోతుందంట, పెట్రోల్ ఇంకా రేపటి నుంచి రాదంట, కంప్లీట్గా హార్మోజ్ మనకి క్లోజ్ అయిపోయిందంట, మనకి పెట్రోల్ మొత్తం అయిపోయేపాటికి మనకి రేపొద్దున తిరగడానికి ఉండదు, మనం వెళ్ళి కొట్టించేసుకుందాం అని చెప్పి ఎవడో ఒక ఆకతాయి వెళ్ళి పెట్రోల్ కొట్టించేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఆడు వ్యూస్ కోసం ఆడు హైలైట్ అయిపోవాలనేటువంటి విధానంలో వెళ్ళిపోతాడు. ఆడిని చూసి అమ్మో నిజంగానే అయిపోతుంది కదా, మనం అలాగే 100 రూపాయలు కొట్టించుకునేవాడు 200 కొట్టించుకుంటాడు, 200 కొట్టించుకునేవాడు 300 కొట్టించుకుంటాడు. కొంతమంది ఫుల్ ట్యాంకుల మీద ఫుల్ ట్యాంకులు చేయించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక రోజు మొత్తంలో ఆ పెట్రోల్ బంకులో ఒక ట్యాంకర్ పెట్రోల్ అయిందనుకోండి, ఒక రోజు మొత్తం కనుక అంటే అంటే రాత్రి 12 గంటల నుంచి మళ్ళీ రాత్రి 12 గంటల వరకు ఒక ట్యాంకరు పెట్రోల్ కానీ డీజిల్ కానీ అయిందనుకోండి, ఇలా కృత్రిమంగా మనకి మనమే సృష్టించుకున్నటువంటి కొరత తప్ప ఎక్కడా కూడా పెట్రోలు డీజిల్ అవ్వలేదు. చాలా క్లియర్గా కేంద్ర గవర్నమెంట్ మనల్ని అలాంటివి ఏమన్నా పరిస్థితులు ఉంటే ఇప్పటికే చాలాసార్లు చెప్పింది, నెలకి సరిపడా అంటే 30 రోజులకి సరిపడా మన దగ్గర నిల్వలు ఉన్నాయి, గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, మిగతావన్నీ కూడా మనకు ఉన్నాయి, మీరు ఎటువంటి కంగారు పడకండి అని హెచ్చరిస్తున్నా కూడా ఎందుకు భయపడుతున్నారంటే, ఇలా ఆకతాయిలు చేసేటువంటి సోషల్ మీడియా వీడియోస్ వల్ల ఇలా భయపడుతూ వచ్చేస్తున్నారు. గొర్రెల్లా వాడి చెప్పింది నమ్మేస్తున్నారు. అక్కడ ట్యాంకర్ అవ్వాల్సింది, అదే రోజుకి అవ్వాల్సింది 2-3 గంటల్లోనే ఖాళీ చేసేస్తున్నారు. మళ్ళీ వాడు ఏం చేయాలి? ఆ పెట్రోల్ బంకోడు మళ్ళీ ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇస్తే వెంటనే రాదు. మినిమం అది ఎక్కడో ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, చర్లపల్లిలో ఉంటుంది. వాడు అక్కడి నుంచి వెళ్తే అక్కడ కొన్ని 100 లారీలు అక్కడ క్యూ కట్టు ఉంటాయి. అంటే వివిధ జిల్లాలకు వెళ్ళాల్సినటువంటివి కూడా. ఆ సీరియల్ ప్రకారం చూసుకుంటే పెట్రోల్ బంక్ వాళ్ళు ఇవాళ కనుక ఆర్డర్ ఇస్తే రేపు పొద్దునికి బయటకు వస్తుంది ట్యాంకరు. వీళ్ళు అమౌంట్ అన్నీ రెడీ చేసుకుని డీడీలు ఇచ్చి చెక్కులు ఇచ్చి అన్నీ పెట్టి వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే అక్కడికి పంపిస్తే తెల్లారేపాటికి వాళ్ళ సీరియల్ ప్రకారం బయటకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ముందుగానే వీళ్ళందరూ ఖాళీ చేసేస్తే ఆ రోజంతా అక్కడ నో స్టాక్ బోర్డు పెట్టి కూర్చుంటాడు. ఇంకేముంది, ఇంకా పక్క పెట్రోల్ బంక్ మీద వెళ్ళి అక్కడ కూడా దండయాత్ర చేస్తారు మన గొర్రెలు. అక్కడ దండయాత్ర చేసి అక్కడ ఖాళీ చేస్తారు. అక్కడ చూసి ఇంకొక చోట అదిగో పెట్రోల్ బంక్ అయిపోతుందని ఇంకొక చోట, ఇలా ఒక చోటకు ఒక చోట. గతంలో మొన్న హైదరాబాద్లో ముందు స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ తెలంగాణకు మళ్ళీ పాకింది అని చెప్పాలి. ఎక్కడా కూడా కొరత లేదురా నాయనా. అలాంటిది ఏమన్నా అవకాశం ఉంటే కరోనా టైంలో ఏదైతే మనం గతంలో కరోనా టైంలో మనందరికీ తెలుసు, ముందుగానే హెచ్చరించారు. 4-5 రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి కూడా మనకి మోదీ గారు సందేశాలు పంపిస్తూ హెచ్చరికలు జారీ చేస్తూ అలాంటి పరిస్థితులు మనకు కూడా ఉన్నాయి, వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. అలాగే ఒక 15 రోజులు నెల రోజులకి సరిపడా నిల్వలు మన దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్గా అవి అయిపోతున్నాయి అనుకోండి, ఒక తగ్గిపోతున్నాయి అనుకోండి, మళ్ళీ వచ్చేటువంటి అవకాశం లేదు, అక్కడ రావటం ఆపేశారు అనుకోండి, ముందే మనల్ని హెచ్చరిస్తారు. అంటే ఫుల్ ట్యాంకులు చేయొద్దు, ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవద్దు, లేదా ఇలాంటివి కంప్లీట్గా మీరు రోజుకి ఎంత తగ్గించుకోవాలో వాళ్ళకి అంటే పెట్రోల్ బంకులో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేస్తారు. రోజుకి 200 అంటే 2 లీటర్ల పెట్రోలే, లేదంటే 1 లీటర్ పెట్రోలే అనేటువంటి రూల్స్ పెట్టినప్పుడు కంప్లీట్గా దాన్ని భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ జనాలు ఆలోచించుకోవాలి. ఎవడో ఒక వీడియో పెట్టేసాడని నమ్మేయకూడదు. పక్క రాష్ట్రాలను కూడా చూడండి. అంటే మన ఒక్కళ్ళకే ఆపారు కదా, ఆపితే అన్ని రాష్ట్రాలకి ఆపుతారు, అన్ని జిల్లాలకి, అన్ని మండలాలకి, అన్ని పెట్రోల్ బంకులకి ఆపుతారు. అంతే తప్ప ఎవరో ఒకళ్ళ కోసం ఒక హైదరాబాద్కు, ఒక తెలంగాణకు, ఒక ఆంధ్రప్రదేశ్కు ఆపేటువంటి పరిస్థితి ఉండదు. దయచేసి మన గొర్రెల్లాంటి ప్రజలు ఆలోచించుకుంటే మంచిది. అంతే తప్ప ఇక్కడ ఎక్కడా కూడా చాలా క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ మొదటి నుంచి చెబుతానే ఉంది, మనకి మిగతా దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశం చాలా గొప్పగా మిగతా దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల మనకి ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా మనం చూసుకోగలుగుతున్నాం. కనీసం డీజిల్ పెట్రోల్ రేటు పెంచకుండా చాలా గౌరవంగా ముందుకు నడుపుతున్నటువంటి పరిస్థితి ప్రపంచంలో. ముఖ్యంగా పాకిస్తాన్ గురించి మొన్నటి వరకు మాట్లాడుకున్నాం, పాకిస్తాన్లో 20 రూపాయలంట అని.
ఇక్కడికి వచ్చేటప్పటికి 100 రూపాయలంట అని చెప్పి చాలామంది మొత్తుకున్నారు. ఈరోజు అక్కడ 1000 రూపాయలు అయింది పెట్రోల్, కానీ మన దగ్గర ఆ 109 రూపాయలు 110 రూపాయలు అలాగే ఉంది. అంత స్టేబుల్గా ఇంత సంక్షోభంలో కూడా ఉంది. ఇక్కడ దరిద్రం ఏంటంటే పేటీఎం బ్యాచ్ ఒకటి ఉంటుందండి. ఆ గొర్రె బ్యాచ్లో నుంచి అనుకుంటా, నాకు తెలిసి ఈ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఆ గొర్రె బ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఏం చెప్దామా ఏం చేద్దామా అన్న దాని మీదే ఉంటుంది. ఏం చేశారనుకున్నారు? నాకు తెలిసి వాళ్ళే కొంత ఇదిగో పెట్రోల్ బంకులు అయిపోతుందంట అన్ని స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఎలాంటి సంక్షోభంలో ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనే టైంలో గవర్నమెంట్కి ఏ ప్రతిపక్ష పాత్ర అడుక్కునేటువంటి పార్టీ అయినా, మినిమం కామన్ సెన్స్ ఉండేటువంటి ఏ రాజకీయ పార్టీ, ఎంత దరిద్రమైనటువంటి పార్టీ అయినా కూడా గవర్నమెంట్కి సపోర్ట్గా నిలబడుతుంది. మీకు చాలా సందర్భాల్లో అది ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఎవరైనా కానుండే. కానీ మనం దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పేటీఎం బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ పేటీఎం పార్టీ కూడా దాని గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమంటున్నారు తెలుసా? అరే మా జగన్ ఉన్నప్పుడు కరోనా టైంలో చూడండి రా ఎలా చూశారో, ఎలా జాగ్రత్తగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు కనీసం ఈ ప్రభుత్వం చూడండి ఒక పెట్రోల్ కొరత లేకుండా చేయలేకపోతుంది అని చెప్పి సొల్లు వాగుడు వాగుతున్నటువంటి పరిస్థితి. నిజాలు చెప్పి తగలనండ్రా, ఇలాంటి వాటిని అవేర్ చేయండిరా. ఒక రాజకీయ పార్టీగా ఏదో ఒక విధంగా ప్రజల గురించి, ప్రజలకి మంచి జరిగే 4 మాటలు మాట్లాడండిరా. అంతేగాని ఎక్కడ దొరుకుతుందా కోడిగుడ్డు మీద ఏకలు పీకుదాం అనుకునేటువంటి బ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తగలడద్దా నాకు అర్థం కాలే. తెలంగాణలో కూడా వచ్చిందిగా, ఇక్కడ ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలు 2-3 ఉన్నాయిగా, ఎవరన్నా అన్నారా ఆ మాట? ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ గొర్రె బ్యాచ్ ఎందుకు తగలడద్దో నాకైతే అర్థం కాదు. ఈ పేటీఎం బ్యాచ్ అలాగే తగలడండి. కనీసం అలాంటి కృత్రిమ కొరత ఏం లేదు మనకి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మిగతా రాష్ట్రాలు కూడా ఏం ఇబ్బంది లేదు అంటుంది. కరోనా టైంని దీన్ని పోల్చి వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు, వీళ్ళు చేసేటువంటి దరిద్రమైనటువంటి ట్వీట్లు చూస్తుంటే ఉయ్యాలనిపిస్తుంది వీళ్ళ మీద. ఇంతకన్నా దరిద్రమైన దిగజారకన్నా ఉంటారేమో అని చూసే ప్రతిసారి కూడా దానికన్నా దిగజారుతానే ఉంటారు. ఎందుకో ఇలాంటి దరిద్రమైనటువంటి రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లోనే తగలడితే ఇలాంటి పేటీఎం బ్యాచ్ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంటుందా అని అనిపించింది. ఎందుకంటే కరోనా టైం గురించి వీళ్ళు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు, ఒకసారి ఆ దళిత డాక్టర్ మాస్కులు అడిగినటువంటి పాపానికి పిచ్చోడిని చేసి ఒక డాక్టర్ని చేతులు వెనక్కి పెట్టి కట్టేసి గుండు కొట్టించి రోడ్డు మీద ఏ రకమైనటువంటిది చేశారో అందరూ తెలుసు. ఇంకా అవన్నీ గుర్తు తెచ్చుకుంటే బాగోదు, అర్థమైందా? ఒక హుందాగా వ్యవహరించండి. మిగతా రాజకీయ పార్టీలని కనీసం చూసి నేర్చుకుని చావండి. అంతేగాని ఇంత దిగజారాల్సినటువంటి అవసరం లేదని పేటీఎం బ్యాచ్కి, నాకు తెలిసి ఈ వీడియోలు ఎవడైతే దీన్ని హైలైట్ చేశాడో వాడిని చూసి లోపలేసి 4 పీకితే అప్పుడు ఇంకొకటి ఇలాంటివి పేటీఎం బ్యాచ్ నుంచో ఏ గొర్రె బ్యాచ్ నుంచో ఇలాంటివి రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది.